ఇంతమంది వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా యొక్క సదర్న్ ట్రావెల్స్ శ్రేయోభిలాషులు కస్టమర్స్లు వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. గత 56 ఇయర్స్ నుంచి 56 సంవత్సరాల నుంచి మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అందుకని ఈ కస్టమర్ సపోర్ట్ ఉండడం వల్లే ఈ 56 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా వెళ్తున్నామండి. ఇంకా కూడా ముందు కూడా ఎంతో ఇంకా బాగా చేస్తామండి. నా పేరు వెంకట ప్రవీణ్ కుమార్ ఆలపాటి, సదర్న్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ 56 ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి ఢిల్లీ కూడలుగా ఉత్తర భారత యాత్రలు స్టార్ట్ చేయడం జరిగింది 1970లో. ఒక 15-20 ఇయర్స్ ఒక నార్త్ ఇండియా మాత్రమే చేస్తుండే వచ్చేవాళ్ళము. అండ్ మా ద్వారా వెళ్ళిన వాళ్ళు చాలా హ్యాపీ అయిన వాళ్ళు ఇంకా టూర్స్ లేవంటే మేము అప్పుడు సౌత్ ఇండియా టూర్స్, వెస్టర్న్ ఇండియా, సెంట్రల్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా, నార్త్ ఈస్ట్, ఇవాళ దాదాపుకు ఇండియాలో అన్ని ప్లేసెస్లో మా టూర్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. అదేవిధంగా ఒక 20 ఇయర్స్ నుంచి ఇంటర్నేషనల్ టూర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ టూర్స్ అంచెలంచెలుగా స్టార్ట్ చేసాం. చాలా బాగా జరిగిందండి. అండ్ ఈ కస్టమర్ సపోర్ట్ అనేది కేవలం వాళ్ళు మమ్మల్ని ట్రస్ట్ చేశారు. అదేవిధంగా మేము కూడా వాళ్ళకి వాల్యూ ఫర్ ద మనీ ఇవ్వటము, బెస్ట్ ప్రైసెస్ ఇవ్వటము, బెస్ట్ అకామిడేషన్ ఇవ్వటము. టూర్ స్టార్ట్ అయిన తర్వాత 24/7 మా సిబ్బంది కనీసం వాళ్ళకి 5 to 10 కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తామండి. జనరల్గా ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు ఎనీ టైం కాల్ చేస్తారు. మేము 24/7 అందుబాటులో ఉంటాము. వెంటనే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ప్రాబ్లం రాకుండానే మేము ముందే చూస్తాం. ఎందుకంటే హోటల్ వోచర్స్ ఇచ్చేస్తాము, ట్రాన్స్పోర్ట్ వోచర్స్ ఇస్తాము, మీల్ వోచర్స్ ఇస్తాము, అట్రాక్షన్ అక్కడ సైట్ సీయింగ్ వోచర్ కూడా ఇచ్చేస్తామంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇది కాకుండా రీసెంట్గానే కొన్ని సంవత్సరాల నుంచి ఈఎంఐ ఫెసిలిటీ కూడా స్టార్ట్ చేసామండి. మీరు మొత్తం టోటల్ అమౌంట్ మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఈఎంఐ ఫెసిలిటీ ద్వారా మీరు ఆ సిస్టమ్ కూడా మా దగ్గర ఉందండి. సో అదేవిధంగా ఇప్పుడు మేము హాలిడే మార్ట్ అనేది ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా స్టార్ట్ చేస్తున్నామండి. ఇదేంటంటే ఇది ఆల్రెడీ గత సంవత్సరాల్లో మా ద్వారా ఈ యూజ్ చేసిన వాళ్ళకి చాలా బాగుందన్నారు. అంటే మేము బెస్ట్ ప్రైస్ ఇవ్వడం వల్ల, అంటే సమ్మర్ కంటే కూడా సమ్మర్ రేట్ కంటే ఇప్పుడు బెస్ట్ డిస్కౌంట్స్ ఇచ్చేస్తున్నాం. ఈ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల మేము మా హోటల్స్ వాళ్ళతో కానీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో ముందుగానే పేమెంట్ చేసి మాకు కూడా బెస్ట్ రేట్స్ రావడం వల్ల ఈజీగా ఉంటుందండి. అది ఈ ముందుగానే బుక్ చేసుకుంటే మీ యొక్క ఫ్లైట్ టికెట్స్, అకామిడేషన్స్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఏర్పాట్లు అయిపోతాయి. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా, ఇండియాలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా, అది విహారయాత్రలు కావచ్చు, పుణ్యక్షేత్రాలు కావచ్చు, ఏ రకమైనా కూడా మంచి ప్లాన్డ్గా ఉంటుంది. కేవలం మీరు జస్ట్ ఆ రోజు ఫ్లైట్ ఎక్కి దిగి సైట్ సీయింగ్ అక్కడ చేసేసుకోవడం విధంగా అండి. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర భారత ఈ లాస్ట్ 2-3 ఏళ్ళ నుంచి మేము చూస్తుంటే కొన్ని ప్లేసెస్ చాలా బాగా పెరిగినాయండి. లైక్ ఉజ్జయిన్, ఓంకారేశ్వర్ విపరీతమైన రష్ వచ్చింది. గుజరాత్ సోమనాథ్ చాలా బాగా రష్ వచ్చిందండి. అదే వారణాసి ట్రయాంగిల్ కారిడార్గా అయిందండి. వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ. ఈ వారణాసిలో చిన్న స్ట్రీట్స్ ఉంటాయండి. అంటే ఓల్డెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. ఆ చిన్న సిటీస్లో ఏ టెంపుల్ చూడాలి, ఎన్నో వేల టెంపుల్స్ ఉన్నాయి. మనకి ఎన్ని కావాలి. అందుకని బై వాక్లో కొన్ని టెంపుల్స్ సైట్ సీయింగ్ చేపిస్తాం, కొన్ని బై రిక్షాలో, కొన్ని బై కారులో తీసుకెళ్ళి చూపిస్తూ ఉండేది. వాళ్ళకి ఆ 2 డేస్లో 3 డేస్లో ఏ రకమైన ఇబ్బంది కాకుండా చూస్తున్నాం. అక్కడ ఇంకా ప్రత్యేక పూజలు ఉన్నా కూడా అది కూడా మేము అరేంజ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రయాగరాజ్ త్రివేణి సంగం, గంగా, యమున, సరస్వతి, అక్కడ కూడా వాళ్ళకి ఏమేమి పూజలు కావాలంటే అక్కడ తమిళ్ వాళ్ళైతే తమిళ్ పండితులను ఏర్పాటు చేస్తున్నాం, కన్నడ పండితుల్ని, అదేవిధంగా హిందీ వాళ్ళది హిందీ పండితులు, తెలుగు వాళ్ళది తెలుగు పండితుల్ని ఏర్పాటు చేసి అక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామండి. అదేవిధంగా అయోధ్య అయితే విపరీతం అండి. లాస్ట్ ఒక 10 డేస్ క్రితము సుమారుగా 3 లక్షల మంది ట్రావెల్ చేశారు ఆ అయోధ్య ప్లేసెస్కి. అంత రష్ పెరిగింది బాగా. ఇప్పుడు మన ఆ రష్లో మన పాత్ర ఏంటంటే సిస్టమేటిక్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకొని వాపసు తీసుకొని రావటము. అదే రకంగా సౌత్ ఇండియన్ టూర్స్ అండి. ఎవ్రీ వీక్ మేము ఎవ్రీ మంత్ దాదాపుగా 3 నుంచి 4 సర్వీస్ తమిళనాడు 8 డేస్ తమిళనాడు ప్యాకేజ్ ఉంది. బస్సు బయలుదేరుతుంది. అందులో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంది. ముఖ్యమైన టెంపుల్స్ కన్యాకుమారి, అటు ట్రిచి, రామేశ్వరం, మధురై ఇవన్నీ కూడా ప్లేసెస్ కవర్ చేస్తున్నామండి. ఇది అదేవిధంగా మీకు కోస్టల్ కర్ణాటక,
అది సక్సెస్ అనేది. గుజరాత్, మళ్ళీ కాశ్మీరు రెండో జమ్మూ నుంచి మీకు వెళ్ళొచ్చండి. అదేవిధంగా శ్రీనగర్ నుంచి కూడా వెళ్ళొచ్చు, ఢిల్లీ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు వందే భారత్ ట్రైన్ కూడా వేశారు. జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ వన్ వే ట్రైను. మీరు చాలా సీనియర్ బ్యూటీ చాలా బాగుంటుంది. వచ్చేటప్పుడు మీరు ఫ్లైట్లో రావచ్చు, లేదా మన వెహికల్లో కూడా రావచ్చు. ఎట్లయినా సరే ఆ ఎయిర్పోర్ట్లో కూడా మేము చేస్తున్నామండి. ఒక నైట్ హౌస్ బోట్లో, ఒక నైట్ శ్రీనగర్లో, అదేవిధంగా ఒక నైట్ గుల్మార్గ్, సోన్మార్గ్ అట్లా కూడా చేస్తున్నాం. ఈ కాశ్మీర్ టూర్ అయిన తర్వాత మీకు అమర్నాథ్ టూర్ స్టార్ట్ అవుతుందండి. ఐస్ లింగము అది దాదాపుగా శ్రావణ మాసంలో ఉంటుందండి, 2 months ఉంటుంది. అది కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ గత 2-3 ఏళ్లుగా హెలికాప్టర్లు కూడా చాలా ఫేమస్ అయింది. అంతకుముందు కేదార్ వరకే, గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ హెలికాప్టర్ వెళ్ళేవాళ్ళు. ఈ 2-3 సంవత్సరాల నుంచి ఫుల్ అంటే 6 ఉండే ఎయిర్క్రాఫ్ట్ కానీ, హెలికాప్టర్ కానీ, 7 కానీ 8 కానీ ఉండే ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళు ఎంగేజ్ చేస్తున్నారు. అది దాదాపుగా ఒక మనిషికి 3 lakhs 4 lakhs పడుతుంది ఆ ప్యాకేజ్ బట్టి. సో అది మే నుంచి స్టార్ట్ అయిపోతుందండి. అది 2 డేస్లో మొత్తం కవర్ చేసుకోవచ్చు. టైం లేని వాళ్ళు మొత్తం కవర్ చేసుకొని రావచ్చు. అదేవిధంగా ఇంటర్నేషనల్ టూర్స్ థాయిలాండ్, మలేషియా, సింగపూర్తో పాటు ఇప్పుడు వియత్నాం కంబోడియా కూడా చాలామంది వెళ్తున్నారండి. అండ్ మీకు శ్రీలంక ఎవ్రీ మంత్ దాదాపుగా 2 నుంచి 3 గ్రూప్స్ వెళ్తున్నారండి. అండ్ ఇవాళ ఇక్కడ టూర్ మేనేజర్స్, ఈ గ్రూప్ టూర్స్ అన్నింటిలో కూడా టూర్ మేనేజరు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు, గ్రూప్తో పాటే ఉంటాడు. ఇది కాకుండా అక్కడ లోకల్లో కూడా మేము కొంత గైడ్స్ ఏర్పాటు చేసుకుంటా ఉండేది. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుందండి. సో ఈ ట్రావెల్ హంగామా, ఈ ట్రావెల్ హాలిడే మార్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ముందుగానే బుక్ చేసుకుంటే 58,000 వర్త్ మీకు డిస్కౌంట్స్ వస్తుంది. అది మీరు టూర్ వెళ్ళినప్పుడే మీకు అర్థమవుతుంది డిస్కౌంట్ వచ్చిందని మీకు క్లారిటీ ఉంటుంది అది. సో ఇప్పుడు అలా అన్ని టూర్స్లో డిస్కౌంట్స్ ఉన్నాయండి. ఏంటంటే మాకు కొంచెం ఎక్కువ హెవీ అమౌంట్ ఉన్న దాని మీద చెప్తున్నాము. అదర్వైజ్ అన్ని టూర్స్లో డిస్కౌంట్స్ ఉన్నాయండి. ప్రతి టూర్లో డిస్కౌంట్ ఉంది. సో ఇంటర్నేషనల్ టూర్స్ గురించి మీరు కార్తీక్ గారు చెప్తారు. కరెక్ట్ అండి. ఇప్పుడు సదరన్ ట్రావెల్స్ అంటే పుణ్యక్షేత్రాలే కాదండి. ఇప్పుడు దుబాయ్ రెగ్యులర్గా ఇప్పుడు అక్టోబర్లో స్టార్ట్ అవుతుందండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ కూడా మధ్యలో ఉంటుంది. ఆ షాపింగ్ ఫెస్టివల్ అది అనుగుణంగా చాలామంది ఇండియన్స్ ట్రావెల్ చేస్తుంటారు. సో మా దగ్గర నుంచి వెళ్ళే కస్టమర్స్ ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ ద్వారా వెళ్ళొస్తుంటారండి. సో దుబాయ్ అనేది అక్కడ మొత్తం కంప్లీట్ అక్కడ హిందూ టెంపుల్ ఉంది, అదొక చూపిస్తాము. అది కాకుండా కూడా మిగతా హాలిడేస్ అన్నీ డే జర్నీ ఉంది, డే సైట్ సింగ్ ఉన్నాయి, మిరాకిల్ గార్డెన్స్ అని. సో అట్లా మీకు బుర్జ్ ఖలీఫా అని అది కూడా సైట్ సింగ్ చేపిస్తున్నాం. అదే రకంగా గోవా అండి. గోవా అయితే మా దగ్గర చాలామంది వెళ్తున్నారు. అండ్ వియత్నాం, కంబోడియా అది కూడా చాలామంది వెళ్తున్నారు. ఇక్కడ ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజెస్ గురించి చెప్పే ముందు మనకేంటంటే సదరన్ ట్రావెల్స్ సార్ చెప్పినట్టు 56th ఇయర్ ఈజ్ రన్నింగ్ అవుతుంది. జనరల్గా ఒక మేడం అడిగినట్టు సదరన్ ట్రావెల్స్ అంటే ఓన్లీ డివోషనల్ అని కొంతవరకు అలా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే సోఫార్ అంటే చార్ధామ్, దోధామ్ ఇలాగా మనం ఎక్కువగా హైలైట్ చేస్తూ అంటే ఎక్కువ మంది ట్రావెల్ అవుతూ ఉన్నారు కాబట్టి సో ఆ విధంగా అలా వచ్చింది. అదర్ దాన్ దాట్ మనం చేసేవి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి కొంతమంది గూగుల్లో అంటే ఇప్పుడు మనకి వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ వాటిలో కానీ చూసి ఎక్కువగా న్యూ ట్రెండింగ్ డెస్టినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వీఆర్ అరేంజింగ్. ఓకే, లైక్ ఇక్కడ ఏంటంటే 2 things ఇక్కడ మనకి చెప్పుకోవాల్సింది. ఒకటి డివోషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే లీజర్ హాలిడేస్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బేసిక్గా వచ్చేటప్పుడు అదర్ దాన్ డివోషనల్ వచ్చేటప్పుడు మనకి లీజర్ ట్రావెల్స్ అంటే ఫ్యామిలీ అనుకునేవి. అంటే ఇక్కడ మనకి కేరళ కానీ లేకపోతే కాశ్మీర్ కానీ సో గోవా సార్ చెప్పినట్టు గోవా కానీ లేకపోతే అండమాన్స్ అలానే కమింగ్ పార్ట్ ఆఫ్ సౌత్లో వచ్చినా కూడా ఏంటంటే సౌత్ కాదు నార్త్లో వచ్చేటప్పుడు మీకు లడాక్, జమ్మూ కాశ్మీర్, డార్జిలింగ్, గ్యాంగ్టాక్ ఇవి అనేది ఇండియాలో వచ్చే ఒక బ్యూటిఫుల్ డెస్టినేషన్. అండ్ ఇవి కాకుండా కొంతమంది ఈ మధ్యకాలంలో ఏంటంటే స్టూడెంట్స్ కానీ బ్యాచులర్స్ కానీ కూడా ట్రావెల్ అవుతూ ఉన్నారు. అండ్ అవి ఏంటంటే ట్రెక్కింగ్, అడ్వెంచరస్. సో ఇవి కాకుండా కొంతమంది ఏంటంటే కార్పొరేట్స్ అడుగుతూ ఉంటారు. దీంట్లో ఏంటంటే మెనీ కార్పొరేట్స్కి చేయడం జరుగుతూ ఉంటుంది. అదేంటంటే 2 nights 3 days ఆర్ 3 nights 4 days
అంటే ఇక్కడ నుంచి వాళ్ళకి ఒక కంపెనీ నుంచి తీసుకొని స్పాన్సర్షిప్లో తీసుకొని వెళ్తూ ఉంటారు, లేకపోతే అకేషనలీ వాళ్ళు ఏదైనా అచీవ్ అయిన టార్గెట్స్ని బేస్ చేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఓకే, సో అక్కడికి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన మనం అక్కడ కండక్టింగ్ చేసుకుంటారు అన్నమాట, మీటింగ్స్, అవార్డ్ ఫంక్షన్స్ అలాంటివి, అవి కూడా అరేంజ్ చేస్తూ ఫాలోడ్ బై సిటీ టూర్స్. ఇప్పుడు సపోజ్ గోవా ఉందనుకోండి, వాళ్ళకి అక్కడ తీసుకొని వెళ్ళాక ఒక పెద్ద రిసార్ట్లో వాళ్ళు అడిగిన డేట్లోని మనం అక్కడ హోటల్లో తీసుకొని ఒక బ్యాంక్వెట్ హాల్ అరేంజ్ చేస్తాం వాళ్ళకి, మీటింగ్స్ అవన్నీ అవార్డ్ ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత ఫాలోడ్ బై అదే రోజు గాలా డిన్నర్స్, నెక్స్ట్ 2 days సిటీ టూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ రెస్పెక్టివ్ లొకేషన్స్కి డ్రాప్ చేయడం అవుతుంది. అంటే పాయింట్ టు పాయింట్. దిస్ ఈస్ ఎదర్ ఇండియా ఆర్ అబ్రాడ్ కూడా సేమ్. లాస్ట్ ఇయర్ అయితే మనం సోఫార్ ఇట్స్ కంపెనీస్ కూడా మనం ఎలాగ ఇంటర్నేషనల్ ఎలా జరుగుతుందంటే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ, సీడ్ కంపెనీస్కి కానీ, ఓకే, ఫార్మా కంపెనీస్, ఇలాంటి కంపెనీస్కి ఏంటంటే వాళ్ళు చాలా వరకు మైస్ అంటారు అన్నమాట, మీటింగ్ ఇన్సెంటివ్స్ ఇలాంటివి ఉన్నాయి. అవి ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి ఇన్సెంటివ్ టూర్స్ ఇస్తారు కాబట్టి అక్కడికి తీసుకెళ్ళాక వాళ్ళకి అవార్డ్స్ ఇది ఉంటుంది. తర్వాత కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయ్యేటప్పుడు వాళ్ళు కూడా అక్కడ అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ అలాంటివి కూడా అరేంజ్ చేస్తాం. సో ఇది కాకుండా ఎస్పెషలీ ఫర్ హనీమూన్ డెస్టినేషన్స్, ఓకే, సీజన్ ప్రకారం హనీమూన్ డెస్టినేషన్స్ పెట్టి దానికి కొన్ని మన ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది కమింగ్ టు పార్ట్ ఆఫ్ సీజన్ టైం కాబట్టి సమ్మర్, ఇప్పుడు మార్చ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్, మే, జూన్ ఈ బిట్వీన్లో హాలిడేస్ చాలామంది ప్లాన్ చేసుకుంటారు, ఐదర్ డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్. ఇప్పుడు అందరికి ఎలా వచ్చిందంటే పాస్పోర్ట్ ఉండి ఫస్ట్ టైం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక్క 5,000 to 6,000 ఆర్ 10,000 పెట్టుకుంటే మనకి డొమెస్టిక్ వెళ్ళేదానికన్నా ఇంటర్నేషనల్ వెళ్ళొచ్చు కదా అని ఒక ఇది కూడా వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే ఫ్లైట్ రేట్స్ ఈక్వల్గా మనకి డొమెస్టిక్ ఇంటర్నేషనల్ పెద్ద డిఫరెన్స్ అనిపించట్లేదు. సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ ఉన్న ప్లేస్ సౌత్ నుంచి ఏదైనా చూసుకుంటే ఏదైనా నార్త్ ఇండియా కానీ, లేకపోతే ఇటు ఏది అండమాన్స్ కానీ, లేకపోతే అటువైపు ఢిల్లీ, లడాక్ అన్నీ వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ట్రావెల్ అయిపోయిన వాళ్ళు ఏంటంటే కొత్తగా ఎలా ప్లాన్ చేసుకుంటున్నారంటే అక్కడికి ఫ్లైట్లో వెళ్ళి వచ్చేటప్పుడు ఎంత కాస్ట్ జరుగుతుందో 50,000-60,000 అదే బడ్జెట్లో, అంటే విత్ ఫ్లైట్ అండి నేను చెప్పేది. ఫ్లైట్లో వెళ్ళి వచ్చేదానికి ట్రైన్లో అయితే తక్కువ ఉంటుంది, ఫ్లైట్లో వెళ్ళి రావడానికి ఇంచుమించు ఎట్లా వస్తుందో అదే ఇంకొక 5,000 to 6,000 పెట్టుకుంటే దే గో టు థాయిలాండ్ ఆర్ శ్రీలంక, ఓన్లీ మలేషియా. సో ఈ కంట్రీస్కి ఇప్పుడు ఏంటంటే వీసా ఫ్రీ అయిపోయిందండి. వీసా ఫ్రీ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు చాలా కంట్రీస్ ఆనరబుల్స్ ఇచ్చేసారు కాబట్టి ఈజీ అయిపోతుంది. 3 nights 4 days వెళ్ళి వచ్చేస్తున్నారు, అదే బడ్జెట్లో దొరుకుతుంది. మనం ఏంటంటే వీసా ఆనరబుల్ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అనుకున్న డేట్స్ ప్రకారం చేయడం అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇస్ అ కస్టమైజ్డ్. అంటే మనకి రెగ్యులర్గా డిపార్చర్స్ ఉన్నాయి ఎవ్రీ మంత్. ప్రతి మంత్లో ఏంటంటే ఆస్ట్రేలియా కానీ, మనకి చైనా కానీ, నెక్స్ట్ జపాన్, ఓకే, సింగపూర్, మలేషియా, థాయిలాండ్. ఈ సీజన్లో ఏంటంటే స్పెషలీ యూరోప్ సీజన్ యాక్చువల్లీ అదేంటంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, ఓకే, ఎవ్రీ మంత్ ఏంటంటే 1 to 2 డిపార్చర్స్ ఉన్నాయి. ఎస్పెషలీ ఏప్రిల్ అండ్ మేలో అయితే 2 to 2 డిపార్చర్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఏప్రిల్ ఈజ్ ఆల్మోస్ట్ 45+ వచ్చేసినారు. అండ్ మేకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఇప్పుడు 10-15 మెంబర్స్ అయ్యారు. మనం ఏంటంటే వీసా ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఈ హాలిడే హంగామా పెట్టింది, హాలిడే మార్క్ పెట్టింది ఏంటంటే ఇప్పటి వరకు ఎవరైనా ప్లానింగ్ అంటే ఇప్పుడు దగ్గరలో కొంతమంది ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు అంటే ఒక 4 months 3 months ముందు చేసుకునేవారు. కాకపోతే ఇప్పుడు ఎలా వచ్చిందంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అంటే మనకి ఏమైనా ఫంక్షన్లు చూసుకొని దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు అందరూ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఇది మంచి ఇదే. ఎందుకంటే ఒకసారి కట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్యాన్సిలేషన్ అంటే క్యాన్సిలేషన్స్ లేకపోతే ఇబ్బంది ఉంటుందని చాలామంది అంటే క్లయింట్స్ వచ్చే రివ్యూస్ అన్నమాట. దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఈ హాలిడే మార్ట్ యూజ్ చేసుకుంటే ఏప్రిల్ నుంచి వాళ్ళకి బెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే హాలిడేస్కి వాళ్ళకి షెడ్యూల్ వచ్చేస్తుంది, ఎగ్జామ్స్ ఎప్పుడైనా వచ్చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బుకింగ్ చేసుకుంటే వాళ్ళకి ఏదైతే డిస్కౌంట్స్ అవి ఉన్నాయో అవి యూటిలైజ్ చేసుకొని హ్యాపీగా వెళ్ళి రావడానికి ప్లానింగ్ ఉంటుంది. ఒక 45 days ముందు అంటే మనకి, ఎందుకంటే జస్ట్ ఫిబ్రవరి అండ్ మార్చ్, ఏప్రిల్ నుంచి ప్లానింగ్ అందరికీ ఉంటుంది. ఎందుకంటే మార్చ్లో అందరికీ ఎగ్జామ్స్ అయిపోతే ఏప్రిల్ నుంచి ఉంటుంది. సో 58,000 రూపీస్ వరకు మనకి డిస్కౌంట్ ఉందండి. అంటే ఇంటర్నేషనల్లో దట్ ఈస్ ద హైయెస్ట్ డిస్కౌంట్. అది యూరోప్లో వస్తుంది. మిగతా ఏవైతే డెస్టినేషన్స్ ఉన్నాయో దాని ప్రకారం అనేది మారుతూ వస్తూ ఉంటుందన్నమాట. ఓకే, అప్ టు 2,500 నుంచి అప్ టు 58,000 రూపీస్.
ఓకే, అది 58,000 అనేది యూరోప్కి వస్తుంది. మిగతావి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఏవైతే ఉన్నాయో ఆ డిపార్చర్స్కి మనకి డిస్కౌంట్స్ అనేది మన బ్రాంచ్ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇక్కడ రాస్తుంది కదండి, ఆ బ్రాంచ్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఆ ఎంప్లాయీస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రోడక్ట్స్ వచ్చేటప్పటికి ఏంటంటే గ్రూప్ డిపార్చర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఫ్లైట్, వీసాస్ ఉంటే వీసా ఉన్న కంట్రీకి అయితే వీసా ఉంటుంది, లేని కంట్రీస్కి అయితే వీసా ఛార్జెస్ లేవు. హోటల్స్ అనేవి 3 స్టార్ ఉంటాయండి. ఓకే, 3 స్టార్ అండ్ అబోవ్. ఓకే, కొన్ని కంట్రీస్కి 4 స్టార్ కూడా డెఫినెట్గా ఇవ్వడం జరుగుతుంది. 4 స్టార్ వాట్ వీఆర్ మెన్షనింగ్ ఇన్ దట్ ఐటనరీ ఇట్స్ 4 స్టార్ అంటే 4 స్టార్, 3 స్టార్ అంటే 3 స్టార్. ఓకే, అండ్ మీల్స్, బ్రేక్ఫాస్ట్ ఇస్ అ కాంటినెంటల్, అన్ని హోటల్లో ఎలా ఉంటుందో అది ఉంటుంది. లంచ్ అండ్ డిన్నర్ ప్రాపర్గా ఇండియన్ మీల్ అనేది సర్వ్ చేయడం దొరుకుతుందండి. ఓకే, అండ్ సైట్ సీయింగ్, ఎంట్రీ టికెట్స్ అండ్ ఇన్సూరెన్స్ ఆల్సో ఇంక్లూడెడ్. ఓకే, మీకు ఏదైతే ఆన్లైన్లో కనిపిస్తున్న ఫేర్ కానీ ఇప్పుడు మనకి దానికి ఒక 5% జిఎస్టీ అండ్ 5% టీసీఎస్ కంపల్సరీగా మనకి అది గవర్నమెంట్ ఇది కాబట్టి గవర్నమెంట్ నార్మల్స్ ప్రకారం అది కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏదైతే పోర్టల్లో కనిపిస్తున్న ప్రైస్ కన్నా ఇప్పుడు హాలిడే ఎక్స్పోలో బుకింగ్ చేసుకుంటే అందులో ఉన్న దానికన్నా ఇందులో డిస్కౌంట్స్ అనేవి కొద్దిగా ఎక్కువ ఉంటాయండి. ఈ టైంలో ప్లాన్ చేసుకోండి. 16th February ఈ హాలిడే ఎక్స్పో అనేదండి, హాలిడే మార్ట్ అనేది 24th January నుంచి 16th February వరకు ఉంటుందండి. ఈ బిట్వీన్లో ఈవెన్ దో సాటర్డే, సండేస్ కూడా ఆఫీస్ వర్కింగ్ ఉంది. ఎవరు వచ్చినా కాల్ చేసి ఆఫీస్కి డైరెక్ట్గా రావచ్చు, కాల్స్లో మాట్లాడవచ్చు. ఓకే, లేదు ఇంకొకటి అనుకుంటే క్లయింట్స్ ఎవరైనా రాలేని పక్షంలో ఫోన్ చేసి మా ఎగ్జిక్యూటివ్స్కి ఎవరికైనా రమ్మని చెప్పినా కూడా వీల్ డైరెక్ట్లీ గో టు దేర్ ఆఫీస్ ఆర్ వాళ్ళ హోమ్కినే వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి బుకింగ్ చేయడం ఉంటుందండి, బుకింగ్ ప్రాసెస్. ఓకే సార్, కలుద్దాం సార్. టూర్ మేనేజర్స్ అనేది మనకి హైదరాబాద్ నుంచి వస్తారండి. మనకి టూర్ మేనేజర్స్ తెలుగు మాట్లాడతారు, హిందీ, ఇంగ్లీష్, ఓకే, తమిళ్ కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారండి. ఒకటే టూర్ మేనేజర్ ట్రావెలింగ్ అవుతారు, ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతారు ఇండియా నుంచి. ఫ్రమ్ సదర్న్ టూర్ పర్సన్స్ అనమాట, సదర్న్ ఎంప్లాయీ వస్తారు. ఆ తర్వాత అక్కడ కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డెస్టినేషన్కి అంటే ఇప్పుడు థాయిలాండ్, మలేషియా, సింగపూర్ అనుకోండి, థాయిలాండ్ వరకు ఒక లోకల్ గైడ్ వస్తాడు. ఓకే, అండ్ మలేషియాకు ఒక గైడ్ వస్తారు, సింగపూర్కి ఒక గైడ్ వస్తారు. ఇది కాకుండా మన సదరన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ అనేది టోటల్ టూర్ మొత్తం వరకు ఉంటారండి. ఓకే, ఇది ఎందుకు వస్తారు అనుకుంటే అక్కడ టెక్నికల్గా ఏవైనా ఇష్యూస్, కమ్యూనికేషన్ క్లియర్గా ఉండడానికి. ఓకే, కొన్నిసార్లు టూర్ గైడ్ చెప్పేవి కొన్ని అర్థం కాకపోయినా సో మా టూర్ మేనేజర్స్ అనేది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది, ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్కి. ఓకే, దిస్ ఇస్ మనకి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సార్ కాళిదాస్గా చెప్తాను. గుడ్ ఈవినింగ్ అండి. సో సదర్ ట్రావెల్స్ అంటే మీ అందరికీ తెలిసిందే, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, వీటి గురించి అందరికీ తెలుసు. వీటితో పాటుగా హాలిడే ప్యాకేజెస్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది. కైలాష్ మానసర యాత్ర కూడా లాస్ట్ ఇయర్ నుంచి మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. నేపాల్, ముక్తినాథ్ యాత్ర, భూటాన్ టూర్స్ అన్నీ కూడా మేము అరేంజ్ చేస్తున్నామండి. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే హైదరాబాద్ టు హైదరాబాద్ అంటే హోమ్ టౌన్ నుంచి కూడా సర్వీస్ అంటే విత్ ఎయిర్ ఫేర్తో టూర్ ప్యాకేజెస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మేము ఇన్నోవేటివ్గా తీసుకుంది ఏంటంటే డోర్ టు డోర్ సర్వీస్ లాగా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే పికప్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఎయిర్ ఫేర్ కానీ ట్రైన్తో కానీ కాంబినేషన్లో డిఫరెంట్ ప్యాకేజ్ టూర్స్ ప్రిపేర్ చేసి షేర్ చేయడం జరుగుతుంది. సో కస్టమర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అరౌండ్ 24 hours కూడా మా సేల్స్ పర్సన్స్ కానీ మా ఆపరేషన్ టీం కానీ మానిటర్ చేస్తూ మా సర్వీసెస్ని ఇస్తున్నామండి. మీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఇవాళ రేపు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి బుక్ చేసుకున్నప్పుడు ఆ ఆఫర్ వస్తుంది, ఈ ఆఫర్ వస్తుంది అని చెప్పి చెప్తుంటారు. వన్స్ మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే మీరు టోల్ ఫ్రీ నెంబర్స్కి వాళ్ళని చేంజ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. మా దగ్గర ఏంటంటే మాకు 18 బ్రాంచెస్ ఉన్నాయి. 18 బ్రాంచ్లో ఏ బ్రాంచ్కి వెళ్ళి కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. ఏ క్లారిఫికేషన్ అయినా కూడా మా టీం మీకు రౌండ్ ద క్లాక్ సర్వీస్ అందజేస్తారు.
అంటే మా దగ్గర ఉన్న ఎనీ టూర్ అంటే డొమెస్టిక్ టూర్ కానీ ఇంటర్నేషనల్ టూర్ కానీ వాళ్ళ పాన్ కార్డ్ అవి మాకు ప్రొవైడ్ చేస్తే పాన్ అండ్ ఆధార్ కార్డు ప్రొవైడ్ చేస్తే మేము ఈఎంఐ ప్రొవైడ్ చేస్తామండి అది. అంటే వాళ్ళంటే ఎనీ ప్యాకేజ్ ఎనీ టూర్ ఎనీ ప్యాకేజ్. ఈఎంఐ స్కీమ్స్ వచ్చేసి 25,000 అండ్ అబోవ్ ఏవైతే ఉన్నాయో 25,000 నుంచి వాట్ ఎవర్ ప్యాకేజెస్కి ఈఎంఐ ఫెసిలిటీ అయితే అవైల్ చేసుకోవచ్చు. డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ. సో దీంట్లో ఏంటంటే కస్టమర్కి ఆధార్ నవేడేస్ ఏంటంటే ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటే వాళ్ళ సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని బ్యాంకర్స్ దే ప్రొవైడింగ్ ద లోన్ ఫెసిలిటీస్ అండి. సో సిబిల్ స్కోర్ బాగుంది అని అంటే సో దే కెన్ గివ్ ఐ థింక్ 12 months చేయొచ్చు, 18 months వరకు కూడా దాన్ని లోన్ రెన్యూర్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే సమ్మర్ హాలిడేస్ 2 months అండి, 2 months సౌత్ ఇండియాలో. సో ఈ 2 months ముందుగానే ప్లానింగ్ ఇప్పుడు పిల్లల ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు పేరెంట్స్కి ఏంటంటే ఇప్పుడు మా దగ్గర వెళ్ళే వాళ్ళందరూ కూడా ఫ్యామిలీసే వెళ్తారు. సో ముందుగానే హాలిడేస్ మా దగ్గర కొంచెం డిస్కస్ చేసి ఏ హాలిడే వెళ్ళాలి, ఇంటర్నేషనల్ వెళ్ళాలా, డొమెస్టిక్ వెళ్ళాలా, ఇప్పుడు రైట్ టైం ఏంటి, సమ్మర్ వెదర్కి ఏ టూర్ సూటబుల్ అవంతా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అది కనీసం మల్టిపుల్ డిస్కషన్ మీకు అది 1 hour పట్టచ్చు, 2 hours పట్టచ్చు, విస్తారంగా డిస్కస్ చేసి అది దాని ప్రకారం ఒక టూర్ బుక్ చేసుకో. నార్త్ ఇండియా, సౌత్ అయినా ఎనీవేర్. అంటే ఇప్పుడు రాను ప్లేసెస్ పెరుగుతున్నాయి. ఆ ప్లేసెస్లో ఉన్న ఇంక్లూషన్స్ కూడా బాగా అవుతున్నాయి. ఇయర్ మొత్తం నెక్స్ట్ ఈ మార్చ్ 2026 నుంచి మార్చ్ 2027 వరకు కూడా బుక్ చేసుకోవచ్చండి. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ముందు బ్లాక్ చేసుకోవడానికి జస్ట్ నామినల్ అడ్వాన్స్ మనం పే చేస్తే మేము ఆ టూర్ మేము అక్కడ పలానా డేట్లో ఆ టూర్ వాళ్ళకి ఏం కావాలో మేము బ్లాక్ ద సీట్స్ కానీ ఆ డేట్స్ కానీ బ్లాక్ చేస్తూ ఉంటుంది. క్యాన్సిల్ నేను ఇందులో కన్నా టూర్ మార్చేసుకోవచ్చు. క్యాన్సిల్స్ కూడా ఉందండి, క్యాన్సిల్స్ కూడా రిఫండ్ ఇస్తాము. అదేవిధంగా మాకు ఈ టూర్ కొద్ది ఇంకో టూర్ అంటే ఇంకో టూర్ కూడా మారుస్తామండి. కాకపోతే కొంచెం అడ్వాన్స్గా చెప్పాలి అది. ఒక నిమిషం, ఒక చిన్న పాయింట్ సార్. ఇప్పుడు సదరన్ ట్రావెల్స్ ఇచ్చే సర్వీసెస్ ఒక్క టూర్ ప్రోగ్రామ్స్ అంటే హాలిడే ప్యాకేజెస్ కాదండి, ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్స్, కార్ రెంటల్స్ అండ్ ఇన్సూరెన్స్, ఫారెన్ ఎక్స్చేంజ్, ఓకే, వీసా సర్వీసెస్. అంటే ఓన్లీ హాలిడే అంటే ఇప్పుడు టూరిస్ట్ వీసాస్ మాత్రమే చేస్తామండి. ఓకే, బిజినెస్ వీసాస్ ఉండవు. సో ఈ టూరిస్ట్ వీసా అదర్ దాన్ అంటే ప్యాకేజెస్తో పాటు ఈ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఓకే సార్. పాస్పోర్ట్ పాస్పోర్ట్ అసిస్టెన్స్ ఆల్సో అది కూడా చేసిస్తాము. సేఫ్టీ 100% సేఫ్టీ అండి. ఎందుకంటే ఇతర దేశాల్లో మేము వెళ్ళినప్పుడు మాకు అంటే అక్కడ టూర్ ప్రొవైడర్ ఉంటారండి, వాళ్ళు ఈ గ్రూప్ని వాళ్ళు సర్వేలెన్స్ చేస్తుంటారు. ఈ కస్టమర్స్ ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా జరుగుతుంది, అంతా ఓకేనా, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటారు. ఎందుకంటే టైం జోన్ మారిపోతుంది. ఒకసారి ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి ఉంటుంది, ఇక్కడ మన రాత్రి అయితే ఇక్కడ పగల ఉంటుంది. సో ఇన్ కేస్ అలా ఉన్నప్పుడు కూడా వాళ్ళు 24/7 సర్వేలెన్స్లో చెక్ చేసుకుంటూ ఉంటారు.